गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 34వ రోజు 4/8/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని
సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒకటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే, అనగా 700 సంవత్సరముల క్రితమే చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ క్రొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరం విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానం వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపుబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమంలో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు తన్మయత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికుడు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్ర చితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జమహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం
అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. అహం నమామి. అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. శ్రీపాదవల్లభ దిగంబరా. గ్రంథపట్నంలోనికి వెళదాం. నిన్నటి వరకు 34 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు అధ్యాయము 35. ఇప్పుడు దశ మహావిద్యల గురించి పూర్తిగా వివరణ. అంతకుముందు సంగ్రహంగా స్వామి వారు వివరించారు దశ మహావిద్యలు. ఇప్పుడు అప్పుడే చెప్పారు ఆయన, మీకు ఆ సమయం వచ్చినప్పుడు దాని గురించిన వివరణ మీకు అందుతుంది అని అన్నారు ఆయన. ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క వాళ్ళ ద్వారా అది రియల్ లైఫ్ గా నిజ జీవితంలో జరిగిన సంఘటనతో పోలుస్తూ ఆ దశ మహావిద్యలకు సంబంధించిన వివరణ మనకు అందజేస్తూ ఉన్నారు అన్నమాట. ఉగ్ర తారాదేవి వివరణ. దుష్కర్ముడైన తారాదేవి ఉపాసకుని శ్రీపాదుడు శిక్షించి రక్షించుట. మేము శరభేశ్వర శాస్త్రి నుండి సెలవు పుచ్చుకుని మా ప్రయాణమును కొనసాగించుతుంది. ఎవరెవరు? శంకర భట్టు గారు, శ్రీ ధర్మగుప్తుల వారు, వారిద్దరితో పాటు మనందరము కూడా. శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణమే ఇహలోక పరలోక సాధనమనే తలంచితివి. మేము కొంత దూరము ప్రయాణము చేయనప్పటికీ మాకొక ఆశ్రమ ప్రాంతము గోచరించను. ఆ ఆశ్రమమందు సిద్ధుడను మహర్షి ఒకడు ఉండెను. అతడు పూర్తి వైరాగ్యవంతుడు, కౌపీనధారి అయి ఉండెను. ఆశ్రమము వాకిట నిలుచుని ఉండిన ఇద్దరు శిష్యులు శంకర భట్టు ధర్మగుప్తుడను వారలు మీరేనా అని ప్రశ్నించింది. మేము అవునని సమాధానం ఇచ్చితిమి. మమ్ములను అతడు లోనికి కొనిపోయెను. లోపల తారాదేవి విగ్రహం ఉండెను. ఆ సిద్ధుడు తారాదేవి ఉపాసకుడనే అర్థమైనది. మధ్యాహ్న సమయమాయను. పూజానంతరము భజన కావింపబడెను. ఆ తదుపరి మాకు సమృద్ధి అయిన భోజనం ఇయ్యబడెను. ఆ సిద్ధుడు, నాయనలారా, మీరు వచ్చుచున్న విషయమును శ్రీపాదుల వారు మాకు తెలియజేసిరి. మహాగురువుల ఆదేశానుసారమే మీకు ఆతిథ్యం ఇయ్యబడినది. నేను తారాదేవి ఉపాసకుడను. సర్వదా మోక్షమును ప్రసాదించున్నది, తరింపజేయునది అగుట వలన ఈ మహాతల్లిని తారా అని వ్యవహరించదు. అనాయాసముగానే వాక్ శక్తిని ప్రసాదించుట వలనను భయంకరమైన విపత్తుల నుండి తన భక్తులను రక్షించున్నది కావునను ఈమెను నీల సరస్వతి అని వ్యవహరించదు. ముగ్గురు హయగ్రీవులు కలరు. ఒకరు విష్ణుమూర్తి అవతారము, మరి ఒకరు మహర్షి, ఒకనొక రాక్షసుడు హయగ్రీవుడని వ్యవహరింపబడేవాడు. హయగ్రీవుడను రాక్షసుని వధించు నిమిత్తము ఈమె నీల విగ్రహ రూపిణి అయినది. ఈ దేవి ఉపాసన వలన సామాన్యుడు కూడా బృహస్పతితో సమానమైన విద్వాంసుడు కాగలడు. భారత వర్షమునందు మొట్టమొదటిసారిగా తారోపాసన చేసిన వాడు వశిష్ఠ మహర్షి. ఈమెను వశిష్ఠారాధిత తారాదేవి అని కూడా పిలిచెదరు.
నేను తారోపాసన చేయుచున్నను, నాకు ఏనాడు తారాదేవి దర్శనము కాలేదు. నేను మిథిల దేశమునందలే మహిషి అను గ్రామమున ఉగ్ర తారా సిద్ధపీఠమును దర్శించితిని. అచ్చట తార, ఏకజట, నీల సరస్వతి అను త్రిమూర్తులు ఏకస్థానములో కలరు. మధ్యస్థానములో పెద్ద విగ్రహమును, రెండు వైపులా రెండు చిన్న విగ్రహములు కలవు. అక్కడనే ఉపాసన చేసి వశిష్ఠ మహర్షి తారోపాసన సిద్ధిని పొందినాడని పెద్దలు చెప్పెదరు. నేను ఉగ్రతారామాతను దర్శించి బయటకు వచ్చుసరికి ముద్దుల మూటగట్టు బాలికా రూపమును గాంచితిని. ఆమె అందెల రవళి చాలా వినసొంపుగా నుండెను. ఆ బాలిక నడుచున్నప్పుడు ఆమె అందెల రవళి నా హృదయమునందు ప్రతిధ్వనించుచుండెను. ఆ బాలిక, నాయనా, నీవు ఎక్కడెక్కడో తిరుగుచున్నావు, బహుశా నా గురించియే నీవు లోకమంతటను గాలించుచున్నట్లు తోచుచున్నది, ఇది వాస్తవమేనా అని నన్ను ప్రశ్నించినది. నేను బెత్తరపోయితిని. ఈమెయేనా ఉగ్రతారాదేవి, లేదా ఎవరైనా పిచ్చి బాలిక ఈ రకముగా పలుకుచున్నదా? తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీఢ ముద్రతో ఆసీనమై ఉంటుంది. తారా భగవతి శవరూప శివునిపై ప్రత్యాలీఢ ముద్రతో ఆసీనమై ఉంటుంది. నీలవర్ణంలో త్రినేత్రములతో, చేతిలో కత్తెర, కపాలము, కమలము, ఖడ్గములను ధరించి ఉంటుంది. వ్యాఘ్ర చర్మమును ధరిస్తుంది. ముండ మాలను ధరిస్తుంది. భోగ మోక్ష ప్రదాయిని అయిన ఆ దేవి యొక్క వాస్తవ రూపమది. కానీ నేను చూచు రూపము 12-13 సంవత్సరముల మించని వయస్సు గల ముగ్ధ మోహనమైన బాలికా రూపము. నేను బెత్తరపోయితిని, సమాధానము చెప్పలేకపోయితిని. ఇంతలోనే ఆ బాలిక తన వర్చస్సును పెంచుకున్నది. ఆమె శరీరమునందలి సర్వ కణములను తేజోభరితము కాజొచ్చెను. శరీర వర్ణము బాలుని రూపమును పొందినది. ఆ శరీరము యొక్క రంగు బంగారు రంగు. ఆ బాలుని నేత్రములు యోగి నేత్రముల వలె ప్రశాంతముగను, కరుణ, జాలి వంటి దివ్య గుణములు కలవిగను ఉండెను. ఆ బాలునికి 2 కాళ్లకును అందెలు కలవు. అయ్యా, నా కాలి అందెలు బిగుతుగా ఉన్నవి, విప్పగలవా అని నన్ను అడిగాను. నేను అట్లే అంటిని. ఈ 2 అందెలను నీ వద్ద ఉంచుకునుము. ఈ అందెలకు జీవశక్తి గలదు. నీవు ఎచ్చటికి వెళ్ళగలవో, ఏమి తినవలెనో, ఎవరితో మాట్లాడవలెనో అన్నియును అవియే నిర్ణయించును. ఈ విధముగా చెప్పి ఆ బాలుడు అంతర్ధానమాయను. నేను కాళీ ఘట్టమునకు పోయితిని. కాళీమాతను దర్శించి దక్షిణమునకు పోయితిని. పూరి మహాక్షేత్రమును దర్శించితిని. ఇంకను దక్షిణమునకు పోయి సింహాచల క్షేత్రమునకు పోయితిని. అదృష్టవశమున పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు వచ్చితిని. శ్రీ కుక్కుటేశ్వరుని దర్శించితిని. నేను స్వయంభూదత్తుని దర్శించితిని. స్వయంభూదత్తుని విగ్రహం ఉన్న చోట ఒక పుట్ట ఉండెను. ఆ పుట్టలో ఒక దేవతా సర్పము నివసించుచుండెను. నేను దత్తుని దర్శించిన తదుపరి ఆ దేవతా సర్పము దర్శనమిచ్చినది. ఆ సర్ప దర్శన మాత్రమున నాలోని కుండలిని విజృంభించసాగాను. నా శరీరము నా స్వాధీనంలో లేదు. నేను అటు నిటు తిరుగుచు పిచ్చివాని వలె తారామాత నామోచ్చారణము చేయుచు బిగ్గరగా అరచుచుంటిని. యోగ వశమున నేను నరసింహవర్మయ్యను పేరు కలిగిన క్షత్రియ జమీందారు గృహ సమీపమునకు వచ్చితిని. మహిషి గ్రామమున దర్శనమిచ్చిన బాలికా రూపము నా మనోనేత్రమునకు దృగ్గోచరమయ్యను. వెంటనే ఆ బాలికా రూపము బాలక రూపమును ధరించను. నాకు ఆనాడు దర్శనమిచ్చిన ఆ దివ్య బాలుడే నా కళ్ళెదుట వాస్తవముగా ఉండను. శ్రీ వర్మ గారంట ఒక రకమైన జట్కా బండి వంటిది ఉండెను. ఆ జట్కా బండిని ఒకే ఒక మనుష్యుడు లాగగలుగును. ఆ దివ్య బాలుడు ఆ జట్కా బండిలో తన మాతామహ గృహముకు
చెప్పవలచను. శ్రీవర్మ గారు ఆ బండిని లాగు నౌకరుని పిలిచాను. ఆ నౌకరు వచ్చి నిలచను. ఆ దివ్య బాలుడు నౌకరును కూడా ఆ జట్కా బండి ఎక్కమనెను. నన్ను ఆ జట్కా బండిని లాగమనెను. నేను ఆ బండిని లాగనంటిని. నీవు ఈ బండిని లాగని యెడల నీ తోలు వలచి చెప్పులు కుట్టించుకొనెదను. నేను అసలే చర్మకారుడను. తోలు వలచి చెప్పులు కుట్టుకొనుట నా కుల వృత్తి. నీలాంటి పశువుల చర్మములు మహిష గో చర్మముల కంటే శ్రేష్టమైనవిగా ఉండును అని. నేను విధి లేని పరిస్థితులలో ఆ జట్కా బండిని లాగుటకు సమ్మతించేదను. ఆ బాలుడు తన చేతిలో ఎడ్లనుత్రుల కర్ర వంటిది ఒకటి ధరించి ఉండెను. నేను బండిని లాగుటకు నానా శ్రమలను పడుచుంటిని. ఆ దివ్య బాలుడు తన చేతిలోని కర్రతో నన్ను గట్టిగా బాదుచుండెను. ఆ ఇద్దరు మనుష్యుల బరువును 20 మంది మనుష్యుల బరువుకు సమానమై ఉండెను. నేను బండి లాగుటకు నానా అవస్థలు పడుచుండగా ఆ బాలుడు నా బాధను అతిశయింపచేయుచు దుడ్డు కర్రతో మోదుచుండెను. నేను దుఃఖభారముతో రక్తధారలు కారుచుండగా బండిని ఎటులను ఆ బాలకుని మాతామహ గృహమునకు చేర్చితిని. ఆ బాలకునితో వచ్చిన నౌకరు నా పరిస్థితిని చూసి ఎంతగానో విచలితుడయ్యాడు. ఆ బాలుడు మాత్రము కర్కశ వినోదము నొందిడే కసాయి బాలుడుగా ఉండెను. ఈ దురాత్ముని యందు ప్రేమాభావమును పొందిన యెడల నిన్ను కూడా శిక్షింపవలసి ఉండును అని అతడు ఆ నౌకరును హెచ్చరించాను. నేను అర్ధనగ్న స్వరూపముతో నుంటిని. ఆ బాలుడు ఇంటిలోనికి పోయి హస్తముల నిండుగా మిరపకాయల గుండను తీసుకుని రక్తధారలు కారుచున్న నా శరీర భాగములపై దట్టించాను. నా మొలయందు మాత్రము ఆనాడు మహిషి గ్రామమునందు ఇవ్వబడిన 2 అందియలను ఉండెను. ఇంతలో ఆ దివ్య బాలకుని అమ్మమ్మ రాజమాంబను పుణ్యమూర్తి బయటకు వచ్చెను. ఆమె పుణ్య రూపిణి అను నామాంతరము కలది. ఆమె దర్శనము నొందిన వెంటనే నా శరీరమునందు మంటలు చల్లారినవి. ఆమె భర్త బాపనార్యులని ప్రసిద్ధి నొందిన సత్య ఋషీశ్వరుడు. వారు నాతో, నాయనా నీదే గ్రామము, ఎచ్చటి నుండి వచ్చితివి? కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనము చేసి వెళ్ళవచ్చును అని హిందుస్థానీ భాషలో పలికింది. ఆ నౌకరు శ్రీపాదుల వారు చేసిన ఈ దౌష్ట్యమును వారి అమ్మమ్మకును తాతగారికి విన్నవించిరి. అంతటా శ్రీపాదుల వారు, అమ్మమ్మ, ఈ నౌకరు అబద్ధము చెప్పుచున్నాడు. ఇతనికి రక్తధారలు కారలేదు, అవి చెమట బిందువులు. నేను అద్దినది మిరపకాయ గుండ కానే కాదు, చందనపు పొడి అనేది. ఆ నౌకరును పరిశీలించుము అనేది. పరిశీలించగా శ్రీపాదుల వారు చెప్పినదే నిజమాయను. అంతటా బాపనార్యుల వారు, శ్రీపాద, నీవు సత్యవ్రతుడవు. అచ్చట రక్తధారలున్నవని అనిన యెడల రక్తధారలుండును. శ్రీపాద, నీవు సత్యవ్రతుడవు. అచ్చట రక్తధారలున్నవని అనిన యెడల రక్తధారలుండును. చందనపు పొడి ఉన్నదని అనిన యెడల చందనపు పొడి ఉండును. నీవు ఏది ఉన్నదని చెప్పిన యెడల అది అచ్చట ఉండును. నీవు సాక్షాత్తు ఉగ్రత తారారూపుడవని తోచుచున్నది. ఉగ్రతారాదేవి వాక్సిద్ధిని ప్రసాదించునని వినియుంటిని. సాక్షాత్తు ఉగ్రతారవైన నీవు నీ సంకల్పము ప్రకారము అచ్చటనున్న ఏ వస్తువుల స్వభావ ధర్మములైనను సంకల్ప మాత్రమున మార్చగలవు. నీ లీలా వినోదమును ఆపి అభాగ్యుని కరుణింపుము అనిరి. అంతటా శ్రీపాదుల వారు, తాత, నీవు లెస్సగా పలుకుచున్నావు. నాకు సంకల్పము కలుగుటయు అది ఫలితమిచ్చుటయు వెంటనే సంభవించునని చెప్పితివి. ఇది యథార్థము కాదో నిర్ణయించుటకు శాస్త్రముల సహాయము కావలెను. ఈ ఆగంతకుడు సత్బ్రాహ్మణుడు, ఉగ్రతారను ఉపాసించువాడు, మంచిది. అయితే ఇతడు సన్యాస దీక్షను గురు అనుమతితో పొందక తనకు తోచిన విధముగా సన్యసించను. ఇతని తండ్రి అష్ట కష్టములు పడి ఇతనిని పెద్ద చేసెను.
ఇతని తల్లి వీడు గర్భమునందున్నప్పుడు ఎంతయో కష్టమును అనుభవించను. వీడు జన్మించినప్పుడు ఆ తల్లి తన రక్తమును ఎంతయో పోగొట్టుకునను. గాయములు కలిగి రక్తము కారునప్పుడు మిరపకాయ గుండ అద్దిన ఎడల ఎంత బాధగా ఉండునో అంతటి బాధను ఇతని తల్లి అనుభవించినది. వారిరువురును మరణించి అదృష్టవశమున పీఠికాపురమున జన్మించిరి. ఆ నరసింహవర్మ ఇంటినున్న నౌకరు ఎవరో కాదు, ఈ ఆగంతుకుని పూర్వ జన్మమునందలి తండ్రియే. ఆ నౌకరుని భార్య పూర్వ జన్మమున వీని తల్లియే. చనిపోయిన పెద్దల పేరిట పిండ ప్రదానములు సరిగా చేయకపోవుట అనర్థహేతువగును. ఈ ఆగంతకుడు తాను సన్యసించి తిని గనుక తల్లిదండ్రుల పిండ ప్రదానములు చేయలేదు. వీని పాప కర్మమును వీని పుణ్య కర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. వీని పాప కర్మమును వీని పుణ్య కర్మమును పాదగయా క్షేత్రమైన శ్రీ పీఠికాపురమునకు లాగుకొని వచ్చినది. స్వల్ప బాధతో పాప కర్మమును అనుభవించుట చేత వీనికి ఆ దుర్యోగములను పరిహరించితిని. మాతృ గర్భమునందు 9 నెలల పర్యంతము శిశువుండును. కాశీ క్షేత్రమునందు 9 నెలలు గాని 9 రోజులు గాని 9 ఘడియలు గాని ఉండిన పితృశాపములు తొలగిపోవును. శ్రీ పీఠికాపురము కాశీతో సమానమైన క్షేత్రం. ఈ ఆగంతకుడు 9 రోజులు పూర్వజన్మమునందలి తన మాతా పితరులకు సేవ చేసిన ఎడల పితృదేవతల శాపము తొలగిపోవును అని సెలవిచ్చింది. నేను అట్లే వనరించితిని. వారి అనుగ్రహ ఆశీర్వాదములను పొందితిని. వారు ఆనాడు వసంగిన కాలి అందెలను నా పూజా గృహమున భద్రపరచితిని. నేను ఉగ్రతారా సిద్ధి నొందితిని. నా యొక్క తంత్ర శక్తితో జనులకు ఆది వ్యాధులను పరిహరించుచుంటిని. మీరు ఇచ్చటకు వచ్చుటకు ముందు శ్రీపాదుల వారు నా మనోనేత్రమున బాగుపడి శంకర భట్టు ధర్మగుప్తులు అనువారు ఈ దారి వెంట వచ్చుచుండిననియు వారికి సమృద్ధిగా భోజనము పెట్టి ఆ రోజు నీ ఆశ్రమమున ఉండుటకు ఏర్పాట్లు చేసి నా కాలి అందెలను వారికి బహుమానముగా ఇయ్యవలసినదని ఆదేశించిరి అని మాకు వివరించింది. శ్రీపాద శ్రీ వల్లభులకు జయము జయము. ఈ అధ్యాయం అయిపోయింది. ఇలా ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క దశ మహావిద్యలోని ఒక్కొక్క దేవత గురించి చెప్తూ వస్తున్నారు. మళ్ళీ ఈ మొత్తం అన్ని దేవతల యొక్క స్వరూపం ఎవరు? శ్రీపాదుల వారే. అధ్యాయం 36 వేదాంత శర్మ వృత్తాంతం మాతంగి ఉపాసన. నేనును ధర్మగుప్తుల వారును మాకు బహుమతిగా ఇవ్వబడిన శ్రీపాదుల వారి కాలి అందియలను మహాప్రసాదముగా గైకొని ప్రయాణమును సాగించుచుంటిని. గత రాత్రి అంతయును వారి కాలి అందియల సుశ్రావ్య సంగీతము హృదయములందు ప్రతిధ్వనించుచుండె. హృదయమునందలి అనాహత చక్రమున ఓంకారము అప్రయత్నముగా వినబడునని మేము విని ఉంటిమి. కానీ గత రాత్రి అంతయును మాకు శ్రీ చరణుల కాలి అందియల సమ్మడి హృదయములో రాగ తాళబద్ధమైన సంగీతము వలె వినబడుచుండె. అనాహతము నుండి శక్తి ఇతర చక్రములకు ప్రసరించుచుండెను. ఆ ప్రసారము జరుగునప్పుడు శరీరమునందలి సమస్త నాడులలోనూ ఏదో నవ్య నూతన శక్తి ప్రాదుర్భావమైనదని తోచుచున్నది. మేము నడుచుచుండునప్పుడు కాలి అందియల సవ్వడి విననగుచుండెను. మేము ఆగినప్పుడు అది కూడా ఆగుచుండెను. ఇంతలోనే అచటనున్న పంట భూములలో ఒక ఆశ్రమం ఉన్నట్లు తోచాను. దాని ప్రక్కనే ఏదో గ్రామం ఉన్నట్టులా కనపడాను. ఊరి చివర చండాల కులమునకు చెందిన వారు నివసించెదరు. దానికి దగ్గరలోనే ఈ ఆశ్రమం ఉండుట ఎట్లు సంభవమాయని మాలో మేము తర్కించుకుంటున్నాము. ఆశ్రమము మాకు దగ్గర పడినంతనే కాలి అందియల సంబడి ఆగిపోయాను. ఏదో మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభవము కలుగబోచున్నదని లీలా మాత్రముగా తెలిసాను.
ఇంతలోనే ఆ ఆశ్రమము నుండి 60 సంవత్సరముల వయస్సు కలిగిన తేజస్వి అయిన మహర్షి ఒకడు బయటకు వచ్చాను. ఆ తరువాత 30 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక యోగిని మాత బయటకు వచ్చాను. వారిద్దరూ మమ్ములను సాదరముగా లోనికి తోడ్కొని పోయారు. ఆ మహర్షి ఇట్లు చెప్పసాగాను. నా పేరు వేదాంత శర్మ. నేను వాస్తవమునకు పీఠికాపుర వాస్తవ్యుడను. ప్రస్తుతము బంగారయ్య అను నామమున పిలువబడుచున్నాను. ఈమె పేరు బంగారమ్మ. నేను జన్మతః బ్రాహ్మణుడను. ఈమె జన్మతః చర్మకార స్త్రీ. మా ఇంట మాతంగి మాత పీఠమున్నది. దశ మహావిద్యలలో ఒకటైన మాతంగిని మేము ఇచ్చట ఆరాధించుచున్నాము. నాకు శరీరము గగురు పొడిచినది. నేను వాస్తవమునకు పీఠికాపుర ఇతడు బ్రాహ్మణుడనుచున్నాడు, బ్రాహ్మణుడ ననుచున్నాడు. ఈతడు బ్రాహ్మణుడ ననుచున్నాడు. ఈమె మాదిగ కాంతాయని అనుచున్నాడు. వీరిద్దరి దాంపత్యము ఎట్లు ధర్మ సంగతముగును? మాకు పండ్లు కందమూలములు భోజనార్థము ఇయ్యబడినవి. బంగారయ్య, అయలారా, అరుంధతి వశిష్ఠుల వారిని తనని పెండ్లు చేసుకునమని కోరగా, నేను నీ శరీరమును ఏమి చేసినను అడ్డు చెప్పకూడదని ఆ మహర్షి ఆమెతో అనెను. ఆమె అట్లే అనెను. రుంధనమనగా అడ్డుకొనుట. మహర్షి 7 పర్యాయములు ఆమెను దగ్ధము చేసి మరలా జనింపజేశాను. ఆయనను ఆమె అడ్డు చెప్పలేదు. అందువలన ఆమె అరుంధతి అయ్యను. ఆ తదుపరి మహర్షి ఆమెను ధర్మపత్నిగా స్వీకరించాను. నేను పీఠికాపురమునందుండునప్పుడు నాకు 3 పర్యాయములు వివాహమైనది. 3 భార్యలను గతించిరి. ఇది ఏమి కర్మమో అని విలపించితిని. శ్రీపాదుల వారు హాస్యముగా, తాత, నీకు మరి ఒక మామ్మను నేను చూచితిని. నీకు మరి ఒక మామ్మను నేను చూచితిని. ఆమెను వివాహము చేసుకొనకుండగా ధర్మపత్నిగా స్వీకరించిన ఎడల నీకు ఉత్తమమైన జన్మను ప్రసాదించదను అని చెప్పాడు వారు. పీఠికాపురముననున్న బ్రాహ్మణ పరిషత్తునకు బాపనార్యుల వారు అధ్యక్షులుగా నుండిరి. పరిషత్తు ఆధ్వర్యమున వేద పండిత గోష్ఠి ఏర్పాటు చేయబడవలనని బ్రాహ్మణ్యము కోరిది. ధర్మ కర్మముల విషయమై కొన్ని సూక్ష్మాంశములను చర్చించి కొన్ని నిర్ణయములను తీసుకొనవలనని తలంచబడింది. దూర ప్రాంతముల పండితులను, అగ్రహారమున ఉన్న పండితులను కూడా ఆహ్వానించవలనని నిర్ణయించబడింది. ఎవరెవరిని నిర్ణయించబడినది. శ్రీపాదుల వారు ఉపనయనమైన తరువాత ఏ ఒక్క రోజునను కూడా వేద పాఠములను వల్లెవేయువారు కాదు. అసలు తాతగారి వద్ద గాని తండ్రి గారి వద్ద గాని కూర్చుని సంతను చెప్పుకునేది వారు కాదు. అయితే ఎవరైనా పరీక్షార్థము ఫలానా పన్నమును చెప్పమని అడిగినచో వెంటనే ఆ పన్నమును చెప్పేవారు. పాపనార్యులకు వచ్చిన వేదమంతయును శ్రీపాదుల వారికి అవగతమే. వేదమునే కాకుండా వేదాంతమును, నిగూఢమైన వేద రహస్యములను కూడా వారికి కరతలామలకమే. అందుచేత శ్రీపాదుల వారిని కూడా పరిషత్తునకు పిలువవలనని నేను నిర్ణయించితిని. అయితే అతడి బ్రాహ్మణ్యం యొక్క అసలు ఉద్దేశ్యము వేరు. గోష్ఠి తరఫున విస్తృత ఏర్పాట్లు చేయబడుచున్నవి. ధర్మశాస్త్రము క్షుణ్ణముగా చర్చించబడును. శ్రీపాదుల వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించు తీరును ఘాటుగా విమర్శించి దానిని సాకుగా చేసుకుని అప్పలరాజు శర్మ గారిని, పాపనార్యుల వారిని కులం నుండి వెలివేయవలనని తీర్మానించి ఆ ప్రతిని శంకరాచార్యుల వారికి పంపి వారి అనుమతిని పొంది ఆ 2 కుటుంబములను పీఠికాపురం నుండి తరిమివేయుట వారి ఆంతర్యము. వారు నాకు తమ ఆంతర్యమును తెలియజేసినప్పుడు నేను కూడా వారితో కలిసితిని. బ్రాహ్మణ పరిషత్తునకు అధ్యక్షుడును కావాలనని విచిత్రమైన బలీయమైన కోరిక నాలో ఉద్భవించాను.
శ్రీపాదుల వారు యథేచ్ఛగా ఏ కులము వారి ఇంటికైనను వెళ్ళేవారు. వారు చాలా స్వతంత్రముగా వ్యవహరించేవారు. అదే పీఠికాపురంలో బంగారయ్య బంగారమ్మ అను దంపతులుండేవారు. వారికి శ్రీపాదుల వారిని చూడవలననియు వారితో సంభాషింపవలయుననియు కోరిక మిక్కుటముగా నుండేది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు తమకు చర్మ పాదుకలు కావాలనని కోరిది. అప్పటికి వారి వయస్సు 14 ఏండ్లు. బ్రాహ్మణులు చెక్క పాదుకలను ధరించవలనే గాని చర్మ పాదుకలు ధరింపకూడదని ఇంటిలోని వారు నిరాకరించారు. ఈ విషయము కర్ణాకర్ణిగా చర్మకార దంపతుల వద్దకు చేరినది. వారు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను సమర్పించి ధన్యత నొందవలనని తలంచింది. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు వారి ఇంట ప్రత్యక్షమైంది. వారి దివ్య శ్రీచరణముల కొలతలు తీసుకొనబడినవి. బంగారమ్మ, మహాప్రభు, నా చర్మము ఒలిచి చెప్పులుగా కుట్టి ఇయ్యవలనని ఉన్నది అని శ్రీపాదుల వారితో నన్నది. శ్రీపాదుల వారు మందహాసము చేసి అంతర్ధానమైంది. మా ఇంట ఒక మంచి ఆవు ఉండేది. అది ఉన్నట్లుండి జబ్బు చేసి చనిపోయాడు. చనిపోయిన ఆవు చర్మమును శుద్ధి చేసి బంగారయ్య బంగారమ్మ దంపతులు శ్రీపాదుల వారికి చర్మ పాదుకలను తయారు చేశారు. ఇంతట్లోనే వేద పండిత గోష్ఠి ప్రారంభమయ్యాను. ఆది శంకరుల గురించి చర్చ ప్రారంభమాయ. ఆది శంకరులు కాశీలో మండన మిశ్రునితో వాదించింది. వాదమున తనను కూడా గెలిచిన గాని పరీక్ష పూర్తి కాదని ఉభయ భారతీదేవి పలికెను. కామశాస్త్ర విషయముపై ఉభయ భారతీదేవి ప్రశ్నించను. ఆ శాస్త్రమునందు ఆది శంకరులకు జ్ఞానము శూన్యం. అందువలన 6 మాసములు వ్యవధి కోరెను. ధర్మ విరుద్ధము కాకుండా శాస్త్ర జ్ఞానమును పొందవలనని శంకరులు భావించిరి. ఇంతలోనే మహారాజు ఒకడు చనిపోయాను. శంకరులు తమ పరకాయ ప్రవేశ విద్య వలన మహారాజు శరీరమునందు ప్రవేశించింది. తన భౌతిక శరీరమును జాగ్రత్తగా కాపాడవలయుననియు అత్యవసర సమయమున రాజప్రాసాదము వద్దకు వచ్చి విషయమును సాంకేతిక భాషలో తెలియజేయవలయుననియు శిష్యులను ఆదేశించింది. మహారాణి మహారాజులో నవ్య నూతన మార్పును గమనించింది. ఎవరో మహాపురుషుని ఆత్మ తన భర్త శరీరంలోనికి ప్రవేశించిననియు తన భర్త యొక్క ప్రాణమయ జగత్తులోని చైతన్యమును ఈ మరణించిన శరీరంలోనికి ఆకర్షించి తన భర్త దాంపత్య సుఖమును అనుభవించుతుండగా సాక్షి మాత్రముగా దివ్యాత్మ తన భర్త శరీరంలోనికి అధ్యక్ష స్థానమున నుండి ఆయా అనుభూతులకు సంబంధించిన జ్ఞానమును పొందుచుండెననియు తాను తెలుసుకునేది. ఆ దివ్యాత్మ తన భర్త శరీరంలో ఉండునంత వరకు మాత్రమే తన భర్త యొక్క ప్రాణమయ చైతన్యము తన భర్త శరీరంలో నుండునని ఆమెకు తెలుసను. అందువలన నగరంలో ఎక్కడైనా దహనము కావింపబడకుండా శవములు ఏవైనా ఉన్న ఎడల వాటిని దగ్ధము చేయవలనని ఆదేశించాను. శంకరుల శరీరమును దగ్ధము చేయుచుండగా శిష్యులు రాజు వేషమున ఉన్న శంకరుల వారికి సాంకేతిక భాషలో విషయమును తెలియజేశారు. మంటలలో కాలిపోయిన కాలు చేతులను శ్రీ లక్ష్మీ నరసింహుని కృపా కటాక్షమున ఆది శంకరులు తిరిగి పొందిరి. బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదం. అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధముగా ప్రశ్నించారు. ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరములో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరంలోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పున్నది. అయినా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములలో నుండి 3-4 జన్మముల కర్మ ఫలములను రహితము చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయం. ఇదివరకెన్నడూ ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవు అని పరిషత్తు వారిని. గతములో లేకేమి ఉన్నవన్న విషయము మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున 5 పాండవులుగా జన్మించననియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యననియు ఉన్నది.
సచి పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు. శయ్య సుఖమును మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించడిది. భీమునకు తల్లి వలె రుచికరములైన భక్ష్య భోజ్యములను తయారు చేసి పెట్టెడిది. అర్జునునకు శయ్య సుఖమునిచ్చినది. నకులునకు లక్ష్మీ స్వరూపిణిగా కనిపించడిది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగిన వాడైన కారణమున జరగవలసిన సంఘటనలు తొందరగా జరిగి క్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలెనని కోరుకునివాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వానితో మెలిగెలిది. దేవతా ధర్మములు వేరుగా నుండును, మనుష్య ధర్మములు వేరుగా నుండును, జంతు ధర్మములు వేరుగా నుండును. అన్నింటినీ కలగా పులగము చేయరాదు అని శ్రీపాదుల వారన్నది. అంతట నేను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండి ఉండవచ్చును, ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీ జరుగుటలేదు కదా అంటే, అంతట శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3కును 3 ఆత్మలు కలవా, లేక ఒకే ఆత్మ కలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మం అననేమి అని ప్రశ్నించాడు. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనను వివాహం ఆడవచ్చును గాని స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదు అని వక్కాణించాడు. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటూ గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీర అణువులు వేరు. రావణాసురుని భార్యగా ఉండునప్పుడు శరీర అణువులు వేరు. విభీషణునకు భార్యగా ఉండునప్పటి శరీర అణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది గనుకను దేనితోనూ సంగము కలిగినది కాదు గనుకను అది నిత్యయుక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రం. తమోగుణ ప్రధానమైన వానికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండున్నప్పుడు దానికి అనుగుణముగా వ్యవహరించినది. విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది కదా అని వ్యాఖ్యానించింది. నేను జవాబు చెప్పలేకపోయేది. తదుపరి ఆలోచించి ఇట్లాంటిని, శ్రీపాద, నీవు చెప్పినది అంగీకరించిన ఎడల బహుభర్తృత్వమును కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము, అవాంతర జాతులెన్నయో ఆవిర్భవించుచున్నవి. పశు పక్ష్యాదులు, వృక్షములు, క్రిమి కీటకాదులు సహితము మానవ జన్మ నొందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగి ఉన్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపక మానవు. ఈ అవాంతర కులములు ఏర్పడుటకు ఆసురీ శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత ఆసుర ధ్వంసము చేయవలసి ఉన్నది. ఒక్కసారి ఆసురుడు ధ్వంసము చేయబడినా తిరిగి జన్మను పొందజాలడు. అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును గనుక అందరూ విధిగా కుల గోత్రములను, వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలెను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన, స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యం అనబడు. ఇటువంటి దివ్యాత్మలు సృష్టి ఆది నుండి కలవు, సృష్టి అంతమును కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుధ్య స్థితిలో నుండును. నీవు వేదాంత శర్మను బ్రాహ్మణునిగాను,
బంగారయ్యను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను, బంగారయ్యను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మను మాదిగ వనిత చైతన్యములో కలిసిపోయాను. చైతన్యము ఎక్కడ నుండి వచ్చనో అక్కడికే మూల చైతన్యంలోనికి పోయి కలిసి తీరవలెను. సృష్టి రహస్యము అతి గహనం. దీనిని ఎరుంగటకు సప్తర్షులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు ధారాదత్తము చేయబడినది కనుక ధర్మ విరుద్ధము కాకుండా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపు. నీవు ఎంత మాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానమునున్న నేను ఈ నిర్ణయమును చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలెను. బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చేదను అని అన్నది. నేను అట్లే అంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4 శరీరములలో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించు. అందలి ఏకత్వమును గుర్తెరుంగజాలదు. కాలే పంచసహస్రాణి జాయతే వర్ణ సంకర అని చెప్పబడిన దాని అర్థం ఇదియే. కుల సాంకర్యము చెప్పబడలేదు. వర్ణ సంకర కాలే పంచసహస్రాణి జాయతే వర్ణ సంకర వర్ణ సంకర అని చెప్పబడిన దాని అర్థం ఇదియే. కుల సాంకర్యము చెప్పబడలేదు. వర్ణ సాంకర్యము చెప్పబడినది. కుల సాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసి ఉండు. వర్ణ సాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుండు. ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామ క్రమములో దైవత్వమునందును. ఈ భూమి మీద దైవికమైన జాతి ఉద్భవించవలసి ఉన్నది. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే. మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగి ఉన్నది. అందుచేత నేను వేదాంత శర్మను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడదవు గాక అని ఆజ్ఞాపించింది. పరిషత్ అంతయును నివ్వెరపోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది. అంతటా మరలా శ్రీపాదుల వారు, మీ కళ్ళెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శరములో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడగును చండాలుడగును మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతుల చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించారు. శంకరాచార్యుడు నన్నేమి చేయును? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంత మాత్రము చదువుకయే నేను వేద రుక్కులను వల్లించగలుగుతున్నాను. ఒకే పర్యాయం అనేక స్థలముల యందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయం. వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించదను. అప్పుడు వారు విధి లేక నన్ను దైవం అని అంగీకరింపవలసి వచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును. క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవగ్గజాలం. పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్ల పాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకుని నా ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలనని చెప్పుచున్నాను. అష్టాదశ వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలనని చెప్పుచున్నాను.
మీరు ధర్మ కర్మలను సమర్థవంతముగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు. నేను ప్రశాంతముగానే యుందును, కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలయ్యెదరు. ప్రకృతి యందు పరిణామాలు జరిగినప్పుడే రెండు పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడే రెండు పద్ధతులు ఉండను. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇవ్వబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనమును చేసి ధర్మమును స్థాపించదు అని నిష్కర్షగా మాట్లాడింది. నేను విధి లేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకుని గ్రామాంతరములన్నీను ప్రయాణించుతూ ఈ ప్రాంతమునకు చేరుకుంటుంది. ఈ ఆశ్రమమునందు మాతంగి దేవుని ప్రతిష్ఠించుకుని జీవించుచుంటుంది. శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవచ్చు మా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి, శరీర పాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు. బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారలు కురుంగడ్డ ఎందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించింది. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి, మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియును, మీ వద్ద తమ కాలి అందెలు కలవనియు వానిని తీసుకుని చర్మ పాదుకలను శంకర భట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసినదనియు వారు మమ్ములను ఆదేశించేది. మేము ఆరాధించున్నది మతంగముని కన్యక అయిన మాతంగి దేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా ఉండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయం శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండని. ఈ చర్మ పాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయ. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహాసంస్థానమునందు ఔదంబర వృక్షము క్రింద అనేక గజముల లోతునకు చేరుననియు, అచ్చట చాలా మంది సిద్ధ పురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చింది. బంగారమును పిలిచి ఇట్లనిరి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వ సుఖములను పొందుము. నీకు బంగారు బొట్టును సిద్ధపరచించితిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించితిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసేదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి గదా. సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు. సదా సిద్ధ మంగళ స్తోత్రమును చేయుచుండు. మహాపురుషుల అనుగ్రహమును తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాద్యవయముల వంటి వారు. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాద్య అవయవముల వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది. మీరు సదా వారిని స్మరింపు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులను వారే. వారు కన్న తల్లి వలె మిమ్ము కాపాడుదు. తమ భక్తుల యందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటను మెండు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయం.
ఈ అధ్యాయం పూర్తయింది. మిగతా అధ్యాయాల్లో మిగతా దశ మహావిద్యల గురించిన వివరాలు తెలుసుకున్నాం రేపు. మనం ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా, ఈ బంగారయ్య చెప్పినట్టుగా సిద్ధమంగళ స్తోత్రాన్ని మనం గానం చేద్దాం. ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎలాగ వచ్చిందో ముందు చదువుకుని ముందు పఠించుకుందాం. శ్రీ బాపనవర్యుల వారు తమ మనుమని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రమును పఠించారు. దత్త దర్శనము కలిగిన అనుభూతితో పలుకబడిన అక్షరములు మహాశక్తిమంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము వెలసిల్లుచుండను. వాటిలో వ్యాకరణ దోషముల వెదుకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రమును పఠించుటకు ఏ రకములైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రమును శ్రీ బాపనార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రము నా మదిలో మెదలుచున్నది వినండి అని నామానందుల వారు చెప్పి ఆ స్తోత్రాన్ని మనకి వివరించారు, గానం చేసి వినిపించారు. ఎవరికి? శంకర భట్టుకి, వారితో పాటు మనకి. ఇప్పుడు మనం దాన్ని స్తోత్రం చేసుకుందాం. సిద్ధమంగళ స్తోత్రం. శ్రీమదనంత శ్రీ విభూషిత, శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ, శ్రీ విద్యాధరి నాథ సురేఖా, శ్రీ విద్యాధరి నాథ సురేఖా, శ్రీరాఖీధర శ్రీపాద, శ్రీరాఖీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత, మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన, సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ, పాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవేతృకాఠక చయన, సవేతృకాఠక చయన పుణ్యఫల, సవేతృకాఠక చయన పుణ్యఫల. భరద్వాజ ఋషి గోత్ర సంభవ, భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. లో చౌపాతి దేవులక్ష్మీ, లో చౌపాతి దేవులక్ష్మీ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, ఘన సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబ, పుణ్యరూపిణీ రాజమాంబ, సుత గర్భ పుణ్యఫల సంజాత,
పుణ్యరూపిణి రాజమాంబసుత పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపుర నిత్య విహార పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప మధుమతి దత్త మంగళ రూప జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ గ్రంథాన్ని పఠిస్తుండగా ఆయన యొక్క లీలలను మనం వింటూ ఉండగా ఏం జరుగుతుంది? మనం ఓవర్ ఆయిలింగ్ కోసం బండిని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తాం. ఏం చేస్తాడు? మొత్తం క్లీన్ చేసేస్తాడు, కంప్లీట్ ప్రతి పార్ట్ని వదలకుండా. అట్లా జరుగుతుందన్నమాట. ఇది మొత్తం క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది. దీని యొక్క శబ్ద తరంగాలు మన మీద పనిచేస్తూ, మన శరీరం మీద, మన అన్ని కోశాలు, అన్ని శరీరాలు మొత్తం క్లీన్ అయిపోతాయి, మొత్తం పవిత్రీకరింపబడుతున్నాయి. ఇంత తేలికగా చూడండి. ఆయన యొక్క లీలలను విన్నంత మాత్రం, ఆయన యొక్క లీలలను మనం పఠించుకున్నంత మాత్రం, ఆయన యొక్క లీలలను శ్రద్ధాభక్తులతో హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తుంటే అంత జరుగుతూ ఉందన్నమాట. పవిత్రీకరణ సామాన్యమైన విషయం కాదు. ఎన్నెన్ని జన్మలు, ఎంతెంత కష్టాలు, ఎన్నెన్ని సాధనలు చేస్తే జరిగే ఆ పవిత్రీకరణ ఒక్క గ్రంథ పఠనము, ఆయన యొక్క లీలలను, ఆయన యొక్క ఉపదేశాలను వీణులారా కన్నులారా కాంచటం, వీణులారా వినడం జరిగేటప్పుడు కల్లా మొత్తం పవిత్రీకరింపబడతా ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.